హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరో ఇస్వక్ సేన్ గారు. ఈ సినిమా ఎలాగుంది ఏంటి అనేది చాలా షార్ట్గా అయితే రివ్యూ చెప్తాను. ఇందులో హీరో ఇస్వక్ సేన్ గారు తన నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇందులో స్టోరీ లైన్ వచ్చి ఒక సాధారణ వ్యక్తి తను సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ తను శాసించే స్థాయికి అయితే వెళ్తాడు. అది కొన్ని అడ్డదారులు అయితే పైకి వెళ్తాడు. అలా అడ్డదారిలో పైకి వెళ్ళిన వ్యక్తి ఎలా పతనమయ్యాడు, తన చరిత్ర ఏంటి, తన జీవితంలో జరిగే సంఘటనలు ఏంటి, చివరికి ఏమయ్యాడు అనేదే స్టోరీ లైన్. ఇదే స్టోరీ లైన్ అయితే మనకి చాలా సినిమాలు అయితే వచ్చున్నాయి, చూసేస్తున్నాం కూడా. ఇందులో రొటీన్ ఫార్ములా తప్ప కొత్తగా అయితే ఏం లేదు. ఇందులో గొప్పగా చెప్పుకోదగింది ఇస్వక్ సేన్ గారి నటన అని చెప్పొచ్చు. చాలా బాగా నటించారు. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా రొటీన్ గాను మనం ఊహించదగ్గ కథనాలతో అయితే జరిగిపోతూ ఉంటుంది. ఆ సినిమాలో కొత్తగా చెప్పుకోదగ్గ విషయాలైతే డైలాగ్స్ చాలా బాగున్నాయి. అంతే, సినిమా ఒకసారి అయితే చూడొచ్చు. మరి బోరు కొట్టే సన్నివేశాలు అయితే ఏం లేవు. కానీ తర్వాత స్టోరీ ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది అనేది మన కామన్ ఆడియన్స్ కూడా అర్థమైపోతుంటుంది. దానికి కారణం ఏంటంటే ఇలాంటి రెగ్యులర్ ఫార్మాట్లో మన సినిమాలు అయితే చాలా చూసేస్తున్నాము. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలా కావచ్చు, మరికొన్ని ఇలాంటి సినిమాలు అయితే నేనే రాజు నేనే మంత్రి తరహాలో అయితే అనిపించింది. సాధారణంగా తన చుట్టుపక్కల ఉన్న జనాలను వాడుకుంటూ ఒక వ్యక్తి పైకి ఎదిగే విధానాన్ని అయితే ఈ సినిమాలో చూపించారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమాలు అయితే మనమైతే చాలా కోకలకి అయితే చూసేస్తున్నాము. ఈ సినిమా గురించి చెప్పుకుంటే చూడొచ్చా చూడలేమా అనుకుంటే చూడలేనంత ఇదిగా అయితే ఏం లేదు. సినిమా అయితే వన్ టైం వాచబుల్ మూవీ అను. కొత్తదనం కోసం ఆశించి చూసే వాళ్ళకైతే ఈ సినిమాలో కొత్తగా ఏమైతే కనిపించదు. ఈ సినిమాలో కొత్తగా ఏమన్నా ఉంది అంటే ఇలాంటి పాత్రలో ఇస్వక్ సేన్ గారిని చూడడమే కొత్తగా ఉంటుంది. మిగతా అంతా అయితే రొటీన్ సబ్జెక్టేను. ఓవరాల్గా ఈ సినిమా అయితే నాకైతే నేను సినిమాకి ₹200 టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. కొత్తదనం ఉంటుంది అనే ద్వారంలో సినిమా చూశాను కాబట్టి నాకైతే ₹100 ఎంటర్టైన్మెంట్ మాత్రమే గిట్టుబాటు అయింది. నాకైతే సినిమా అయితే యావరేజ్ సినిమా అనిపించింది. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.